దేవుని ఆరాధిస్తున్నాం. How can I worship God? What do you call? Praise God. And what can I say? Thank you for Jesus. మనం ఎలా దేవుని స్తుతించాలి, దేవా నీకు వందనాలని నేను ఎలా చెప్పాలని ఆలోచనతో దేవుని మందిరానికి రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't come if the fan is conducive. The fan is running properly. ఫ్యాన్ సరిగా తిరగట్లేదు, Or if the atmosphere is good, వాతావరణం బాగానే ఉంది, then I will worship God. అప్పుడు నేను ఆరాధిస్తానని చెప్పకూడదు. No. అలా కాదు. Don't wait for the atmosphere. Don't for the mic. Don't for the things to change. You need to come there with an attitude of worship. మైక్ మార్చడం లేదా ఏదో పని, ఏదో ఫ్యాన్ సరిగా పెట్టడం, మైక్ వారు సరిగా పెట్టడం, పాడేవారు పాడటం, దాని గురించి ఆలోచన చేయకూడదు. కానీ నువ్వు వస్తున్నప్పుడే ఈ రోజు నేను ప్రభువుని ఆరాధించాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలని తలంపుతో రావాలి. Amen. ఆమేన్. During the last week, the whole week, వారం అంతా God has done great things in your life. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. Hallelujah. హల్లెలూయా. Believers, విశ్వాసులారా, we need to be grateful. మనం దేవునికి కృతజ్ఞత గలవారిగా ఉండాలి. If you're able to breathe in and breathe out, మనం శ్వాస తీసుకున్నాము, శ్వాస లోపలికి వదులుతూ ఉన్నాం. we need to be thankful to God. దాని కొరకే నువ్వు దేవునిని స్తుతించాలి, ఆయన కృతజ్ఞత చెల్లించాలి. There are many people in the hospital who are not able to breathe and they're on life support system. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, సరైన ఊపిరి పీల్చుకోలేక వారికి లైఫ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. They had to buy oxygen and what do you call, pump oxygen into the lungs. వారు ఆక్సిజన్ కొనుక్కొని వారి ముక్కుల్లోకి దాన్ని పంపిస్తా ఉన్నారు. But today, ఈ రోజు we're not in such a situation. మనం అటువంటి పరిస్థితుల్లో లేము. ఈ రోజు We need to be grateful to God. అందుకని మనం దేవునికి కృతజ్ఞత గలవారిగా ఉండాలి. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలని చెప్పాలి. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలని చెప్పు. Thank you, Jesus, for protecting my family. ఈ రోజు నా కుటుంబాన్ని మీరు కాపాడినందుకు నీకు వందనాలయ్యా. Thank you, Jesus, for protecting my business. నా యొక్క వ్యాపారాన్ని నువ్వు కాపాడినందుకు వందనాలయ్యా. Thank you, Lord, for educating my children. నా పిల్లలకు మంచి విద్యను ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పాలి. We need to be grateful people. మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా జీవించాలి. Hallelujah. హల్లెలూయా. When you come with an attitude of worship, నువ్వు దేవుని ఆరాధించే ఆలోచనతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే, when you come to the church to seek his meditate on his word, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, నువ్వు దేవుని మందిరానికి వస్తే, the promise is, వాగ్దానం ఏంటంటే Isaiah chapter 42, యెషయా గ్రంథం 42వ అధ్యాయం in verse 16 we read, 16వ వచనం చెప్తున్నాడు, I will lead the blind by a way that they do not know, the paths they do not know, I will guide them, I will make the darkness into light before them, the rugged place into plains. These things I do, that I will not leave them undone. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 16వ వచనం, వారి ఎరిగిన మార్గం నా గుడి వారిని తీసుకుని వచ్చేదను, వారి ఎరిగిన త్రోవను వారిని నడిపించును, వారి